RBI has taken neutral stance. న్యూట్రల్ స్టాన్స్ మానిటరీ పాలసీలో ఆర్బీఐ డిఫరెంట్ స్టాన్సెస్ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాన్స్? స్టాన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ లేదా స్టాండ్. తను తీసుకున్న స్టాండ్. ఆర్బీఐ ఏ స్టాండ్ తీసుకుంది? న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే ప్రాథమిక లక్ష్యం అయితే అప్పుడు ఆర్బీఐ హాకిష్ స్టాన్స్ తీసుకుంటుంది. హాకిష్ స్టాన్స్ తీసుకుంటుందంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లను పెంచుతుంది అని అర్థం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే తన మేజర్ ఆబ్జెక్టివ్ అని. అలా కాకుండా ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడమే మేజర్ గోల్ అయితే ఆర్బీఐ ఏం చేస్తుంది? అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి? గ్రోత్ని సపోర్ట్ చేయడం నా యొక్క గోల్, విచ్ మీన్స్ నేను వడ్డీ రేట్లు తగ్గిస్తాను అని అర్థం. సో హాకిష్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తానని, అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటానంటే గ్రోత్ని సపోర్ట్ చేస్తానని ఆర్బీఐ చెప్తున్నట్టు. కానీ ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తుంది? న్యూట్రల్ అని చెప్తుంది. అంటే నేను ఇటువైపు వెళ్ళట్లేదు, అటువైపు వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తుంది ఆర్బీఐ ఇప్పుడు? సిచ్యువేషన్ బట్టి, ఇన్కమింగ్ డేటాని బట్టి, రేపొద్దున్న నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్లో ఇన్ఫ్లేషన్ అనేది బాగా కంట్రోల్ తప్పి పెరిగిపోతూ ఉంటే నేను మేబీ అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం వడ్డీ రేట్లు పెంచుతాను. లేదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండి గ్రోత్ ఇబ్బంది పడుతుందంటే మేబీ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి వడ్డీ రేట్లు తగ్గిస్తాను. సో ప్రస్తుతానికి ఐఎమ్ కీపింగ్ ద రేట్స్ అన్చేంజ్డ్ అని చెప్తుంది. న్యూట్రల్ స్టాన్స్ తీసుకుందంటే అర్థం ఇది ఇటువైపు అయినా వెళ్ళొచ్చు, అటువైపు అయినా వెళ్ళొచ్చు అనే ఇండికేషన్ మార్కెట్కి ఇస్తోంది అని. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకోండి.